రాసుకున్నాడు అనేది రంగా గారి అభిమానుల. ఒకసారి జనసేన మహేష్ గారు ఏమంటారో చూద్దామండి. మహేష్ గారు, నిజమేనా ఇప్పుడు రెండు ప్రతిపాదనలు వచ్చాయి. ఒకటి ఏంటంటే మచిలీపట్నం యూనివర్సిటీకి రంగా గారి పేరు పెట్టాలి, లేకపోతే రంగా గారి పేరుతోటి ఎలాగూ ఉన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, మళ్ళీ ఇంకో 2-3 కొత్త జిల్లాలు రాబోతున్నాయట కదా. సో ఆ ప్రాంతానికి రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలి. జనసేన స్టాండ్ ఎలా ఉండబోతుంది ఈ విషయంలో? నాన్ కమిటలా, లేకపోతే ఏదైనా అగ్రెసివ్గా ఒక మూవ్ ఉండే అవకాశం ఉందా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన వెంకటేశ్వరానికి, అలాగే మీకు ప్యానెల్లో ఇతర పార్టీ నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటారు. నిన్న ఎవరైతే ఈ పోతిని మహేష్ ఎవరైతే మాట్లాడారో, అసలు ఈ పోతిని మహేష్ కి గత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పటి నుంచి ఈ మధ్య ఎలక్షన్లు అయిన తర్వాత కనీసం పట్టించుకోకపోవడం, రాష్ట్ర స్థాయిలో చాలా మందికి పదవులు ఇస్తున్నా, జిల్లా స్థాయిలో పదవులు ఇస్తున్నా, కనీసం ఈ పోతిని మహేష్ కి వార్డు లెవెల్లో కూడా లేకపోవడం, పోనీ అదేదో జనసేన పార్టీలో సీటు కోసం ట్రై చేసి ఏదో పెద్ద నాయకుడు అని చెప్పి, ఎందుకంటే పోతిని మహేష్ పార్టీ ఆఫీస్ పోకముందే నేను 10 సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. అసలు ఈ పోతిని మహేష్ జనసేన పార్టీలో లేకపోతే, జనసేన పార్టీలో పని చేయకపోతే అసలు క్రెడిబిలిటీ కానీ అతను ఉన్నటువంటి ఏమీ లేదు అసలు చెప్పాలంటే పోతిని మహేష్ కి. నువ్వు ఎలక్షన్ టైంలో ఏం చేసావు, ఎలా వెళ్ళిపోయావో అందరూ తెలుసు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద ప్లాట్ఫామ్ లో పడాల్సి వచ్చింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నిన్ను తీసుకెళ్లి ఒక వార్డు చూసుకోమని చెప్పి వేశారంట. జనసేన పార్టీలో నువ్వు టికెట్ ట్రై చేసిన వ్యక్తి నువ్వు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేను కరెక్ట్ గా ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టారు. ఏదో విజయవాడలో ఉన్నారు కాబట్టి ఏదో అప్పట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి మళ్ళీ ఆయనతోనే, ఇది నీ బతుకు అనేది అందరికీ తెలుసు. పోతిని మహేష్ గారి యొక్క బతుకు ఏంటో అందరికీ తెలుసు. రెండోది, ఈయన రంగా గారి యొక్క అబ్బాయి గురించి మాట్లాడేంత స్థాయి అసలు నీకు ఏముందని మేము మాడుతున్నాం. అసలు నీకు అసలు కెపాసిటీ అంత సీన్ ఉందా? అసలు నువ్వు మాట్లాడితే దాని మీద చర్చించే స్కోప్ ఉందా? నిన్న నువ్వు ఏదో ఒక విధంగా లైమ్ లైట్ లోకి ఉండాలి కాబట్టి వచ్చి ఏదో నీ డైలాగులు కొట్టినావు తప్పితే అసలు ఈ పోతిని మహేష్ అవసరం సార్. అసలు నాకు చెప్పాలంటే ఈ పోతిని మహేష్ అనే అతనే ఒక పెద్ద, ఈరోజు చెప్తున్నాం కదా, కేవలం నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను మాట్లాడించట్లేదు ఉద్దేశంతో ఏదో ఎవరి మీద బురద వెళ్తే పైకి వస్తామనుకున్నప్పుడు నువ్వు రంగా గారి గురించి మాట్లాడే క్రమంలో వాళ్ళ అబ్బాయిని టార్గెట్ చేస్తూ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి, నీ రాజకీయ భవిష్యత్తు గురించే దిక్కులేదు నీకు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఆ పార్టీలో చుట్టుపక్కల నీ పరిస్థితి దిక్కులేదు. నిన్న అక్కడ నిలబడుకొని ప్రెస్ మీట్ ఇస్తానో దాని చుట్టుపక్కల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపించండి చూద్దాం. నీ వెనక వైఎస్ఆర్సీపీ నడిచే కార్యకర్త చూపించు. జనసేన పార్టీ అనుకున్నాడు పోతిని మహేష్ ఏమన్నా పవన్ కళ్యాణ్ చూసి నాయకులు వెనకాల నడిచేదానికి. ఇది సార్. ఇంకోటి, రంగా గారి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి 100% భారతదేశంలో ముఖ్యమంత్రులు అయితే చనిపోతేనే విగ్రహాలు, ప్రధానమంత్రి అయి చనిపోయిన తర్వాతే విగ్రహాలు. భారతదేశంలో ముఖ్యమంత్రి కాకుండా, ప్రధానమంత్రి కాకుండా భారతదేశంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న ఏకైక రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే, క్షమించాలి, రాజకీయ నాయకుడి కంటే కూడా నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది రంగా గారని మాత్రమే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మాలాంటి జనరేషన్స్ కి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు కూడా మా ఏరియాలో రాయలసీమలో ఎక్కడ ఎతికినా కానీ మాకు విగ్రహాలు కనబడతాయండి. మేము కోరుకుంటాం ఏంటంటే ఆయన ఒక్క విగ్రహం పడితే ఒక తరం మేల్కుంటుంది, ఒక తరం మేల్కుంటుంది. కారణం ఎలా అంటే ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణం ఏదైతే ఉందో. రంగా గారు కాపు జాతిలో పుట్టిన నాయకుడు అవ్వచ్చేమో కానీ ఆయన కాపు నాయకుడు అయితే మాత్రం కాదు. ఎందుకంటే నేను విజయవాడలో ఎప్పుడు విజయవాడకి వెళ్ళినా కానీ ఎక్కడన్నా ఆ కారులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు జనరల్ గా ఎవరినన్నా క్వశ్చన్ చేసి రంగా గారి గురించి అడిగితే వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడేవారు. కానీ వాళ్ళు ఎవరు కాపుకు సంబంధించిన కులం సంబంధించిన వాళ్ళు కాదు. ఎంతో మంది బీసీలు కానీ, ముస్లింస్ కానీ, మైనారిటీలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎంతో మంది మాట్లాడతారు. మేము అనుకుంటా ఉంటాం అదే ఈయన కాపు జాతి సంబంధించింది కదా అనేసి. బట్ అప్పుడుదా మాకు తెలిసింది విజయవాడలో ఎవరితో మాట్లాడించినా ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడు. వాళ్ళెవరు కాపులు కాదు. కాబట్టి అన్ని జాతులకు అతీతమైన నాయకుడు నాకు తెలిసి ఏ తరంలోనూ ఇంకా మళ్ళా పుట్టడు. ఈ తరానికి కాదు, ఏ తరానికి కూడా ఒకే ఒక నాయకుడు రంగా గారు మాత్రమే. కాబట్టి అటువంటి వాళ్ళని పేరు పెట్టి వాళ్ళ అబ్బాయిని డిఫేమ్ చేసే కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. అదేందో నీకు కావాలంటే నువ్వేం కావాలో నువ్వు చెప్పుకో. వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉండాలా, వాళ్ళ అబ్బాయి ఏం చెప్పాలా, మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం, మన పొజిషన్ ఏంటి, రంగా గారు రాధా గారు ఎక్కడ ఉండాలా, రాధా గారు ఏం చేయాలని ఆయన వ్యక్తిగతం. ఒకవేళ మొన్న ఎలక్షన్స్ లో ఆయన ఇక్కడ కూడా రాయలసీమలో కూడా ఆయన పర్యటించడం జరిగింది. ఆయన అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయకపోతే, నొప్పుకోకపోతే ఆయన ఎక్కడ రానిరు, ఆయన వెనక ఎవరు పోరు, ఆయన వెనక ఎవరు తిరగచ్చు. సో కాబట్టి దీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సారీ క్షమించాలి, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కాదు, దీని పోతిని మహేష్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే పోతిని మహేష్ ని వైఎస్ఆర్సీపీ అనుకోవట్లేనప్పుడు నేనెందుకు పోతిని మహేష్ వైఎస్ఆర్సీపీ వాళ్ళగా చెప్పి ఆయన ఏదో పెద్ద ఫేమ్ లోకి తీసుకురావాలా? వాళ్ళ మహేష్ ఏం మాట్లాడారో చూద్దాం. మెరుపుల మహేష్ గారు, పోతిని మహేష్ గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం, ప్రజలకు అండగా నిలబడ్డాం.
కానీ రంగా గారి జీవితాన్ని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతారు. రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడారు. దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని. రైట్, మస్తాన్ గారు ఒక్క మాట చూసారు కదా. సార్ ఒక సబ్మిషన్ సార్. ఓకే. అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు రంగా గారు ఏ రోజు గానీ కాపు రిజర్వేషన్ గురించి ఉద్యమించడం గానీ మాట్లాడడం గానీ ఎక్కడ గానీ ఒక వీడియో క్లిప్ గానీ ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఎక్కడా గానీ లేదు.